హుహు. అయితే మొదలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీక్ చేసిందట. నార్మల్ గా మాకు ఒక లీక్ ఆర్గనైజేషన్ బ్లూంబర్గ్ వాళ్ళు కావాలని లీక్ చేస్తారట ఇన్ఫర్మేషన్. వాళ్ళు హుహు. పబ్లిష్ చేసినా కూడా నార్మల్ గా జెన్యున్ ఉంటుంది, మాకు తెలుసు. వేరే ఎవరైనా లీక్ వచ్చిందంటే మేము పెద్ద సీరియస్ తీసుకోం. హ్మ్. బ్లూంబర్గ్ ఫ్రైడే మార్నింగ్ మాకు రిలీజ్ చేసింది ఏంటంటే, ఇట్లా $1,00,000 పెడతాను H1B ఫీజు, కానీ వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వలేము ఓకే. బ్లూంబర్గ్. అయితే $1,00,000 అంటే అది ఏంది ఎవరికి అర్థం కాకుంటుంది అన్నమాట. హ్మ్. ఆ తర్వాత సాయంత్రం పూట, అంటే ఫ్రైడే ఈవినింగ్ అక్కడ టైంలో, యుఎస్ టైంలో, మా టైంలో, హ్మ్. ఈవినింగ్ టైంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వేరే ఇష్యూస్ ఉన్నాయి, అందులో కూడా హ్మ్. ఇమిగ్రేషన్ H1B అనేది ఒక ఇష్యూ ఉండే అన్నట్టు. ఓకే. అందులో ఆ కమర్స్ సెక్రటరీ హ్మ్. అతను ఏమన్నాడంటే, క్లియర్ గా ఏమన్నాడంటే, హ్మ్. ప్రతి ఏడాది ప్రతి H1B ప్రతి ఒక్కరికి కూడా $1,00,000 కట్టాల్సిందే ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండు. ఓకే. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటలకు మళ్ళా మాకు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ పబ్లిష్ అయింది వైట్ హౌస్ లో. హుహు. ఆ వైట్ హౌస్ లో మాత్రం వేరే తిరుగుంది. హుహు. అందులో ఏముందంటే, హ్మ్. ఎప్పుడైతే కొత్త H1B పిటిషన్స్ ఫైల్ చేస్తారో వాటికే $1,00,000 కట్టాలని ఉంది. హుహు. హుహు. అంటే కొత్త H1B అంటే ఎక్స్టెన్షన్స్ కూడా H1B, మరి వీసా స్టాంపింగ్ H1B, ఆ పిటిషన్స్ అంటే ఏంది, హ్మ్. మాకు అది క్లియర్ గా వాళ్ళు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే. ఈ లోపల ఏంటంటే, మరి చాలా మంది ఫ్లైట్లు ఉన్నారు. హ్మ్. వీళ్ళు ఫ్లైట్లు పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు దిగుతారు? సండే మార్నింగ్ నుంచి దిగుతా అంటారు వాళ్ళు. హ్మ్. మరి వీళ్ళని ఎలవ్ చేస్తారా, మరి మధ్యాహ్నం అక్కడేసి బొక్కలేస్తారా? ఓకే. $1,00,000 తీసుకురా, ఎప్పుడు నుంచి తీసుకొస్తారు $1,00,000? హ్మ్. హ్మ్. అది కూడా మీ కంపెనీ నుంచి పట్టుకురామంటే వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఆ కంపెనీ ఆథరైజ్ చేయాలన్నా, ఒకళ్ళు ఇవ్వాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కరెక్ట్. మరి ఈ లోపల వాళ్ళని బొక్కలు పెడతారా, వెనుకకు పంపిస్తారా, ఏం అర్థం కాలేదు అన్నట్టు. హ్మ్. సో ఇమ్మీడియట్ గా ఏమంటే, మేము ఏమంటే ఎవరు కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసాం అందరికి. హ్మ్. ఎందుకంటే ప్రయాణం చేస్తే ఏమైతే మాకు తెలియదు అక్కడ పోయిన తర్వాత. హ్మ్. హ్మ్. సో చాలా మంది అయితే, కొందరు ఒక ఫ్లైట్లు అయితే 40 మంది, శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్లు 40 మంది, 40 నుంచి 50 మంది ఫ్లైట్ల మొత్తం దిగిపోయారు. ఆ ఫ్లైట్ మొత్తం దిగిపోతే ఓహ్! అందులో ఉన్న వాళ్ళ లగేజ్ తీసడానికి 2-3 గంటలు డిలే అయింది ఫ్లైట్. అట్లా హ్మ్. చాలా ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. హుహు. హుహు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. USCIS ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. హ్మ్. తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ అని గవర్నమెంట్ అథారిటీస్, మన ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్మ్. వాళ్ళు ఒక రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ సెక్రటరీ ఒక రిలీజ్ చేసిండ్రు. హ్మ్. ఇవన్నీ రిలీజ్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న వీసా హోల్డర్స్ కు మాత్రం హ్మ్. ఒకవేళ వాళ్ళు యుఎస్ కి ఎంటర్ అయ్యదలుచుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. ఆ తర్వాత H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకునే వాళ్లకు ఈ వీసా ఈ $1,00,000 ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు, అంటే యుఎస్ లో ఉండి ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్లకు ఈ $1,00,000 వర్తించదు. ఓకే. తర్వాత యుఎస్ లో ఉన్న స్టూడెంట్ వీసా వాళ్ళు H1B కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ $1,00,000 వాళ్ళకి వర్తించదు. అయితే వాళ్ళు అక్కడే ఉండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ ఇండియా రావద్దు. ఓకే. ఓకే. అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద పోయి హ్మ్. అక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి $1,00,000 వర్తించదు. హుహు. 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 ఎవరికి వర్తిస్తుంది అంటే, హ్మ్. ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుండు హైదరాబాద్ లో. హ్మ్. అతను ఇక్కడి నుంచి H1B తీసుకొని గనుక యుఎస్ కు పోదలుచుకుంటే మాత్రం ఫస్ట్ $1,00,000 కట్టిన తర్వాతనే అతను H1B ఫైల్ చేసుకోవచ్చు అతను. ఓకే. ఏది ఇండియా నుంచి డైరెక్ట్. ఇది మాత్రం క్లారిటీ ఉంది మాకు ఇందులో. మాకు హుహు. హుహు. ఇప్పుడు క్లారిటీ లేనిది మాకేందంటే, హ్మ్. ఇప్పుడు ఒక అతను 3 ఏళ్ళు యుఎస్ లో H1B పనిచేసిండు. హ్మ్. 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిండు. మళ్ళా పోదలుచుకుండు అనుకోండి, హ్మ్. అతనికి మళ్ళీ అతనికి $1,00,000 అప్లికబులా, $1,00,000 అప్లికబుల్ కాదా అన్నది అర్థం కావట్లేదు మాకు. ఓకే. 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 ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్స్ వాళ్ళు మమ్మల్ని తిట్టడం తప్పితే హ్మ్. వాళ్ళు కరెక్ట్ క్లియర్ గా ఇవ్వడం చెప్తట్లేదు. వాళ్ళు ఏమంటారు, లాయర్లు, కార్పొరేట్ లాయర్లు అందరూ సర్వనాశనం చేయడానికి ఉన్నారని చెప్పి వాళ్ళు పెద్ద మా మీద కమెంట్ చేసినప్పుడు, మీ ఛానల్ మన ఛానల్ నేను వచ్చినా కూడా వీటి మీద కమెంట్ చేసిన వాళ్ళు. అయితే వాళ్ళకు పెటిషన్ వీసా అన్న దానికి, పెటిషన్ అంటే పెటిషన్ అనేది ఇమిగ్రేషన్ తోటి ఫైల్ చేస్తాం. వీసా అన్నది మనం ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ తోటి అప్లై చేస్తాం. వాళ్ళు దీనికి దానికి మధ్యలో డిఫరెన్స్ వాళ్ళు ఏమంటారు, వీసా అప్లికెంట్స్ కే ఎలిజిబుల్ అంటారు. అరే నాయన, నువ్వు వీసా అప్లై చేసేటప్పుడు కొత్త పెటిషన్స్ కి ఎలిజిబుల్ అంటారు.
అంటే కొత్త పెటిషన్స్ అంటే మరి ఏవి కొత్త పెటిషన్స్? ఇప్పుడు ప్రతి మేము ఎక్స్టెన్షన్ చేసేది కొత్త పెటిషన్స్ లేకుంటే ఏది కొత్త పెటిషన్? ఏది ఇప్పుడు ఒకవేళ అతను ఇండియాకు వచ్చి ఇండియాలో ఉండి ఒక 3 ఏళ్ళు యుఎస్ లో పనిచేసిండు, ఇక్కడికి వచ్చిండు, ఏడాది అయిపోయింది, మరి ఇప్పుడు H1B అతను ఫైల్ చేయదలుచుకుంటే అతనికి మరి అతనికి ఇది వర్తిస్తుందా, లక్షణాలు అతను వర్తిస్తుందా నాకు తెలియదు. క్లారిటీ లేదు. లేదు. సో కొన్ని క్లారిటీ లేదు మాకు ఇప్పుడు. సో ఈ క్లారిటీ ఇంకో వారం 10 రోజులు వస్తుంది అనుకున్నా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీగా మాకు స్పెషల్లీ మాకు ఏంటంటే ప్రాబ్లం ఏమిందంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఇంకోటి బయట దేశాల పోయి ఆగిపోయిన వాళ్ళు బయట దేశాల నుంచి వెనక ఇప్పుడు ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి విజిటింగ్ వీసా, వాళ్ళు వెనక పోవచ్చా పోరా అన్నది వాళ్ళు పెద్ద కాల్స్ మీద కాల్స్ వస్తాయి. ఏం చెప్తాం? పోతే బొక్కలు పెడతారో తెలియదు, పంపిస్తారు. వీసా ఉన్నా పంపిస్తారు. ఇప్పుడైతే ఎమర్జెన్సీకి అయితే మాకు రిజల్యూషన్స్ అన్ని వచ్చేసినాయి. ఏమనంటే ఒకవేళ వీసా ఆల్రెడీ స్టాంప్ అయి ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు, అక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవచ్చు. $1,00,000 అప్లికబుల్ కాదు. ఓన్లీ ఎవరికంటే కొత్తగా ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి వచ్చే H1 మాత్రం ఈ $1,00,000 వర్తిస్తుంది. ఓకే. సో H1B ఉండి దానికి సంబంధించిన టెన్యూర్ పూర్తి కాకముందు మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకుంటారు కదా, సర్టన్ టైం 6 months ఉంటుందా? 6 months ముందు అప్లై చేసుకోవాలి కదా? అవును, 6 months ముందు అప్లై చేసుకోవాలి. 6 months దాటిపోయింది, వాళ్ళది ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి. అప్పుడేముంటుంది? అట్లా కాదండి. 6 months అంటే ఇప్పుడు మనం అనుకుందాము, ఇప్పుడు మేల అతనికి H1B ఎక్స్టెన్షన్ మే 2026 లో H1B అవుతుంది. మే 2026 లో H1B అయితే మనం ఎప్పటి నుంచి ఫైల్ చేసుకోవచ్చు? మనం డిసెంబర్ నుంచి ఫైల్ చేసుకోవచ్చు. అతను డిసెంబర్ 2025 నుంచి ఫైల్ చేసుకోవచ్చు. మీరు చెప్పేది ఏంది? మే తర్వాత ఫైల్ చేసి మే తర్వాత అతను యుఎస్ ఉండరాదు. ఎందుకంటే అతను H1B మేక్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అతను మే తర్వాత ఉండరాదు. ఒకవేళ అతను ఉండదలుచుకుంటే అప్పుడు ఏం చేయాలంటే B2 అని ఒకటి ఫైల్ చేసుకోవచ్చు, లేదా H4 ఫైల్ చేసుకోనని అక్కడ ఉండొచ్చు. అట్లా ఫైల్ చేసుకునే వాళ్ళు అక్కడికక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రం ఇబ్బంది ఏమీ లేదు H1. సో వాళ్ళు 6 months ముందు మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం వెళ్తే కూడా $1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. అసలు లేదు. కాకపోతే వాళ్ళ ఎక్స్టెన్షన్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు కంపెనీ ఏకి పని చేస్తుండు, ఇండియాకి వచ్చేసిండు, కంపెనీ ఏకి రిజైన్ చేసి ఇండియాకి వచ్చిండు. ఇప్పుడు కంపెనీకి బికి ఫైల్ చేయడానికి H1B ఫైల్ చేస్తుండు. అతను లాటరీ ద్వారా పోనక్కర్లేదు, ఎందుకంటే లాటరీ అన్నది ఒకసారి ఇచ్చిన తర్వాత 6 ఏళ్ళ దాకా వాడుకోవచ్చు H1. 3 ఏళ్ళు వాడుకున్నాడు, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి అతనికి ఈ $1,00,000 వర్తిస్తుందా అన్నది క్లారిటీ లేదు మాకు. ఓకే. అతనికి ఫస్ట్ ఏ కంపెనీ పే చేసి ఉంటుంది? 6 years ఉంటుంది. ఏ కంపెనీకి ఇప్పుడు ఇదివరకు పే చేసింది కదండి. ఇదివరకు మనకు $1,00,000 లేవు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా $1,00,000. అవును. మరి ఇప్పుడు ఈ $1,00,000 కంపెనీ బి ఫైల్ చేసినప్పుడు, ఎందుకంటే అతను ఇండియాలో ఉన్నాడు, కొత్త పిటిషన్ ఫైల్ చేస్తాం కాబట్టి మనకి ఆ $1,00,000 అన్నది ఇంకా మాకు క్లారిటీ అర్థం కావట్లేదు. ఓకే. ఇంకోటి, ఇప్పుడు లాటరీలో మొన్న అయిపోయింది, ఇప్పుడు October 1st నుంచే కొత్త H1B వీసాలన్నీ వ్యాలిడ్ అవుతాయి. కొత్త వీసాలన్నీ H1B వీసాలన్నీ కూడా October 1st నుంచి వ్యాలిడ్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న H1B పిటిషన్స్ ఏవైతే అప్రూవ్ అయినాయో ఇప్పుడు వీసా స్టాంపింగ్ పోతారో వాళ్ళకి $1,00,000 వర్తించదని చెప్పిన మాకు. ఇది ట్విట్టర్ లో చెప్పాను. మరి USCIS, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అవేం చెప్పలేదు. ట్విట్టర్ లో చెప్పాను. మరి అది అఫీషియల్ స్టేట్మెంట్ అనుకుంటున్నా. కన్సిడర్ చేయలేమా ట్విట్టర్ అది అఫీషియల్ కాకపోతే? అంటే మరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు చెప్పింది బ్యాక్ ఆఫ్ అయితే ట్విట్టర్ లో బ్యాక్ ఆఫ్ అవుతారా, దాన్ని మళ్ళీ క్లియర్ గా వర్ణించినట్టు మళ్ళీ వేరేమైనా చేంజ్ చేస్తారా మనకు తెలియదు. మొత్తానికి మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు H1B కోటా వాళ్ళు October 1st పోయే వాళ్ళకి మాత్రం ఇది వర్తించదని మేము అనుకుంటున్నాం. October 1st 2025 పోయే వాళ్ళకి October 1st 2025 తర్వాత మనకు తెలుస్తుంది ఆ విషయం. ఆ 1-2 తారీఖులో హడిల్స్ వస్తాయి. వీళ్ళకి వర్తించదనే మేము అనుకుంటాం. 95% అందరూ అనుకుంటాం. అది ఇప్పుడు మళ్ళీ ఎన్నిటికి ఇంకో పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి సార్. వాళ్ళు ట్విట్టర్ లో ఏమన్నారంటే ఇది నెక్స్ట్ ఇయర్ కోటా నుంచి వర్తిస్తుందని అంటారా. నెక్స్ట్ ఇయర్ కోటా నుంచి వర్తిస్తే ఇప్పటికిప్పుడు ఇంత ఇమీడియట్ గా 10 days ముందు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పాయింట్ కదా. వచ్చింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోటా ఎప్పుడు మొదలైంది? యాక్చువల్ గా మనం ఫైల్ చేసుకునేది 6 నెలల ముందు, కానీ కోటా మొదలైంది October 1st. ఓకే. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. ఓకే.
ఇప్పుడు ఈ అక్టోబర్ 1 మొదలైతే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ అయింది? సెప్టెంబర్ 21, 2025 ఇష్యూ అయింది. ఇది 1 year ఎక్స్పైర్ అవుతాను. ఓకే, ఆర్డర్ ఎక్స్పైర్ అవుతుంది. సెప్టెంబర్ 21, 2026 కి ఆర్డర్ ఎక్స్పైర్ అవుతాను. ఓకే, నెక్స్ట్ కోటా మొదలయ్యేది అక్టోబర్ 1. ఓహో, ఓకే. అప్పటికి ఆర్డర్ ఉండదు. ఈ ఆర్డర్ ఉండదు, ఈ ఆర్డర్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ ఆర్డర్ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదా? ఎక్స్టెండ్ చేయొచ్చు, అది వేరే విషయం. ఓకే, ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఈ ఆర్డర్ అయితే సెప్టెంబర్ 21, 2026 ఎక్స్పైర్ అవుతుంది. అక్టోబర్ 1 మొదలవుతుంది. అటువంటిప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం చేశారని చెప్పడం అనేది ఇన్వాలిడ్. అదే అండి. ఇప్పుడు ఎట్లా అంటే పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె ముగ్గురు అని ఇట్లా చూపెట్టిండట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తీరి అట్లుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి రాసేదానికి ఏం పొంతన కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్ అథారిటీస్ వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది. ఇమిగ్రేషన్ లాయర్స్ కానీ ఇమిగ్రేషన్ ప్రెస్ రిలీజ్ వాళ్ళు వచ్చి రిలీజ్ చేస్తే వాళ్ళకి బాగుంటది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వానికి ఏం తెలుసండి ఇమిగ్రేషన్ వాడు వచ్చి రిలీజ్ చేసి వాడు వచ్చి చెప్పడం. తర్వాత వీళ్ళందరినీ కూడా అఫీషియల్ గా యుఎస్సిఎస్ లో, తర్వాత సిబిపిఎల్ లో, తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ వెబ్సైట్ లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ పబ్లిక్ చేస్తే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఏం చేస్తారు. వీళ్ళు తుత్తర స్టేట్మెంట్ పోయి అక్కడ పబ్లిష్ చేసినట్టు. సో ఇదంతా మరీ కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే అసలు ఇది వాళ్ళు న్యూ పిటిషన్స్ కి అప్లై చేస్తారు. న్యూ పిటిషన్స్ కొత్త న్యూ కోటా పిటిషన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ న్యూ కోటా పిటిషన్స్ అవి మొదలైతే అక్టోబర్ 1. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెప్టెంబర్ 21 ఎక్స్పైర్ అయిపోతుంది, సన్సెట్ అవుతారు. సో ఇప్పటికిప్పుడైతే మన వాళ్ళు ఎవరైతే వీసా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ H1B అప్రూవ్ అయిన వాళ్ళు ఇప్పుడు వీసాకి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ యుఎస్ లో మాత్రం చేంజ్ ఆఫ్ స్టేటస్ ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు.